ఆమోద బంధువులారా, మనము రోజు భాతృహరి నీతి శతకంలోని పద్యం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము. ఒకచో నేలను బవళించు నొకచోను పారు పూసెజ్జపై, నొకచో శాకములారగించు నొకచోనుత్కృష్ణ శాల్యోదనం, ఒకచో బొంత ధరించు నొక్కొక్కతరిన్ యోగ్యాంబరు శ్రేణి లెక్కకురానీయండు కార్యసాధకుండు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. భావము: ఎట్లైనను కార్యమును సాధించవలనన్న పట్టుదల గలవాడు వేలును బట్టి ఒకచోట మామూలు భూమిపై నిద్రిస్తాడు, మరొకప్పుడు అందమైన పూల పాన్పుపై నిద్రిస్తాడు. ఒకచోట కాయగూరలను ఆహారంగా గ్రహిస్తాడు, మరో చోట చక్కని సాలిధాన్యపు ఆహారాన్ని గ్రహిస్తాడు. ఒకచోట బొంతగుడ్డను ధరిస్తాడు, మరొక చోట మంచి పీతాంబరాలను ధరిస్తాడు. కష్టములు వచ్చినవని దుఃఖాన్ని గాని, సుఖములు వచ్చినవని సంతోషము గాని పొందడు. కార్యసాధకుడు ఎప్పుడు ఏ సమయాన్ని, ఏ సందర్భాన్ని అనుసరించి ఏ ఆహారము తీసుకునాలి, ఏ వస్త్రము ధరించాలి అనేటువంటి యొక్క సమయోచితంగా తాను నిర్వర్తించుకుంటూ కార్యముఖుడై కార్యోన్ముఖమునకు తాను చేసేటువంటి ప్రయత్నము, కార్య సఫలీకృతము పొందాలని భావంతో తాను ప్రయత్నిస్తుంటాడు. అట్టి ప్రయత్నంలో తాను పొందినటువంటి కష్టములు వచ్చినవని దుఃఖాన్ని కానీ, దుఃఖపడటం కానీ, సుఖములు వచ్చినవని సంతోషమును కానీ పొందడు. ఆ విధంగా ఉన్నవాడే కార్యసాధకుడవుతాడు. ఎంతో చక్కగా వివరించారు. మరొకసారి పద్యాన్ని పాడుకున్నాము. ఒకచో నేలను బవళించు నొకచోను పారు పూసెజ్జపై, నొకచో శాకములారగించు నొకచో నుత్కృష్ట శాల్యోధనం, ఒకచో బొంత ధరించు నొక్కొక్కతరిన్ యోగ్యంబర శ్రేణి లెక్కకురానీయండు కార్యసాధకుండు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ఎంతో చక్కగా ఈ యొక్క భావాన్ని తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం ద్వారా కలుసుకుందాము. స్వస్తి.